ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు అందమైన రైల్వే బ్రిడ్జ్ పై దూసుకుపోతున్న వందే భారత్. ఇది ఐఫిల్ టవర్ కంటే కూడా ఎత్తైన బ్రిడ్జ్. ఇంజనీరింగ్ లో ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు. జమ్మూ కశ్మీర్ లోని చెనాబ్ నది నిర్మించిన ఈ బ్రిడ్జ్ మీద తొలిసారి నిన్న వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. కశ్మీర్ లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ రైలు ప్రత్యేకంగా రూపొందించారు. నీరు గడ్డకట్టకుండా ప్రత్యేకమైన హీటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో కశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలతో కలిపేందుకు చేపట్టిన ఉధంపూర్, శ్రీనగర్, బారాములా రైల్వే ప్రాజెక్ట్ లో భాగంగా ఈ చెనాబ్ వంతెనను నిర్మించారు. 14,000 కోట్లతో నిర్మించిన ఈ వంతెన ఎత్తు 359 మీటర్లు. దీని పొడవు 1315 మీటర్లు. అంటే ఐఫిల్ టవర్ కంటే దాదాపు 30 మీటర్ల ఎత్తు ఎక్కువ. ఇది ఒక అద్భుతమైన రైల్వే ట్రాక్. ఇక్కడ 4 వైపుల నుండి ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడూ కూడా ఒకదానితో ఒకటి ఢీకొనవు. ఈ విధమైన రైల్వే లైన్స్ ను డైమండ్ క్రాసింగ్ అంటారు. డైమండ్ క్రాసింగ్ అనేది అరుదైన రైల్వే జంక్షన్. ఇక్కడ 2 కంటే ఎక్కువ రైల్వే లైన్లు డైమండ్ ఆకారంలో నిర్మిస్తారు. ఈ రైలు మార్గాలు ఒకదానితో ఒకటి క్రాస్ అవుతాయి. భారతదేశంలో ఇలాంటి రైల్వే క్రాసింగ్లు చాలా తక్కువ. అందులో మహారాష్ట్రలోని నాగ్పూర్ లో ఉన్న ఈ డైమండ్ క్రాసింగ్ చాలా ఫేమస్. ఈ డైమండ్ క్రాసింగ్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా మరియు సంక్లిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఇలాంటి రైల్వే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ లో ఉన్న అత్యున్నత నైపుణ్యానికి నిదర్శనం. ఫ్రెండ్స్, మరి మీరు ఎప్పుడైనా డైమండ్ క్రాసింగ్ ని చూసారా? కామెంట్ చేయండి. నార్మల్ గా రోడ్డు మధ్యలో ఉండే రైల్వే ట్రాక్స్ పై ట్రైన్స్ వెళ్లేప్పుడు అవి వెళ్లిపోయే వరకు రోడ్ పై వెళ్లే వాహనాలను ఆపడాన్ని చూసి ఉంటారు మీరు. కానీ రైల్వే ట్రాక్స్ పై ట్రైన్స్ వెళ్లేప్పుడు విమానాలను ఆపడం మీరెప్పుడైనా చూసారా? న్యూజిలాండ్ లోని గిస్బోన్ ఎయిర్పోర్ట్ లో ఇలా చేస్తారు. వాస్తవంగా ఈ ఎయిర్పోర్ట్ రన్వే పై ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. దానిపై ట్రైన్స్ వెళ్లేప్పుడు ప్లేన్స్ టేక్ ఆఫ్ చేయాలన్నా, ల్యాండ్ అవ్వాలన్నా ట్రైన్ వెళ్లే వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఈ రన్వే పై ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు విమానాలు, రైళ్లు రెండూ కూడా నడుస్తాయి. ఎయిర్పోర్ట్ నియమాల ప్రకారం అటుగా వెళ్లే ట్రైన్స్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు ఇబ్బంది ఎప్పుడు ఎదురవుతుందంటే ట్రాక్ పై ట్రైన్, రన్వే పై ప్లేన్ రెండు ఒకే సమయంలో ఉన్నప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ట్రైన్ ను కానీ ప్లేన్ ను కానీ ఆపవలసి ఉంటుంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు.